నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. వీసా అప్లైదారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థులు వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లైదారులు ఏమాత్రం నెగిటివ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెట్టడం అసాధ్యమవుతుంది. ఉదాహరణకు నార్వేకు చెందిన 21 ఏళ్ల మార్ట్స్ మికెలెన్స్ అమెరికాలో పర్యటించాలి అని అనుకున్నాడు. కానీ మ్యాట్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫోటో ఉంది. అంతే, ఆ ఫోటో దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మ్యాట్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగు పెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి అనుకుంటున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. అమెరికా వెళ్లేందుకు వీసా అప్లై చేసుకునే అభ్యర్థులు వారి 5 ఏళ్లకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వివరాలను DS-160 ఫామ్లో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారంలో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ను చెక్ చేస్తారు. అందులో ఏమాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు. ఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థులను నియంత్రించే ప్రయత్నాలలో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది అమెరికాలోని పలు కాలేజ్ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం, జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది. అందుకు అనుగుణంగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల వలసేతర వీసా దరఖాస్తు ఫారంలపై సోషల్ మీడియా ఐడెంటిటీ ఫైర్లను అందించాలి అని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్ వెట్టింగ్లు అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.